ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 9వ తేదీ. దావీదు యెహోవా యొద్ద విచారించినప్పుడు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. క్రైస్తవుడా, నీకు విధి మార్గం తెలియాలంటే దిక్సూచి కోసం దేవుని యొద్దకు వెళ్ళాలి. మీరు మీ ఓడను చీకటి అలల గుండా నడిపిస్తున్నప్పుడు సర్వశక్తిని చేతిలో చుక్కానిని పెట్టండి. తండ్రి చేతిలో చుక్కాని ఉంటే చాలా రాళ్లకు తగలకుండా ఓడ తప్పించుకుంటుంది. ఎంపిక చేయడానికి, ఆజ్ఞాపించడానికి, తన సార్వభౌమత్వానికి విడిచిపెడితే ఎన్నో ఇసుక దిబ్బలను, ఊబిని తప్పించుకుంటాం. క్రైస్తవుడు తన కోసమే తాను పనిచేయడం మొదలుపెట్టిన వెంటనే తనని తాను గాయపరుచుకుంటాడు అని వ్యూరిటన్ చెబుతాడు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను అనేది దేవుడు తన ప్రజలు ఇచ్చిన వాగ్దానం. అప్పుడు మనం మన కలవరాలను ఆయన యొద్దకు తీసుకెళ్ళి, ప్రభువా, నన్నేం చేయమంటావు అని అడగాలి. ప్రభువు దగ్గర అడగకుండా ఈ ఉదయం మీ గదిని విడిచిపెట్టకండి. పాపం, మరణముల చేత ఏర్పడిన గొప్ప అగాధంపై వంతెనగానున్న క్రీస్తుపై ప్రార్థన ద్వారా మరలా దాటాలి. ప్రార్థన అనే పొలంపై అమూల్యమైన క్రీస్తు రక్తపు శక్తి ద్వారా సాతాను, స్వయం మరియు లోకం వాటి గొప్ప పతనాన్ని చవిచూస్తాము. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.